జై శ్రీరామ్. మహాభారతంలో వేదవ్యాసుడు ధర్మానికి సంబంధించిన కొన్ని సూక్తులు ఇచ్చాడు. అవి లోకయాత్రార్థమేవేహ ధర్మస్య నియమ కృతః. ఏమిటది? దాని అర్థం ఏమొస్తుంది? ప్రపంచ వ్యవహారాలు నడుపుకోవడానికి, ఆ తర్వాత ప్రపంచైక్యత రక్షణకు లోక సంగ్రహ సంయుక్తం. అంటే జనాల్ని లోక సంగ్రహం అంటే 320, 325 భగవద్గీతలో 2 శ్లోకాలు చూసుకో. తర్వాత ప్రభవార్థాయ భూతానాం ధర్మ ప్రవచనం, సమస్త జీవులకు పురోగతి అభివృద్ధి కలిగించడానికి, సమస్త జీవులను పోషించడానికి, ఆదుకోవడానికి, సమస్త జీవులకు నిరపాయత కలిగించడానికి, అపాయత అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ ఉద్దేశించి విధించినవే ధర్మ నియమాలు అన్నాడు. ప్రియమైనది ఏదైనా ధర్మమే అని కూడా అన్నాడు. అంటే ఇదన్నమాట. ఇవన్నీ సూత్రాలు. యత్స్యాద్ధారణ సంయుక్తం స ధర్మ ఇది నిశ్చయ అహింసార్థాయ భూతానాం ధర్మ ప్రవచనం కృతం. సర్వం ప్రియాభ్యుపగతం సనాతనం సర్వభూతహితం మైత్రం పురాణం. చాలా పాతది. బలే ప్రతిష్టో ధర్మ ధరణ్యామివ జంగమం. బలవంతుడికే ధర్మాన్ని కాపాడే శక్తి ఉంటుంది. అందుకని సత్యము, బలము, ధర్మము. బలం ఉన్నవాడు సత్యాన్ని నమ్ముకుంటే ధర్మాన్ని కాపాడగలుగుతాడు. బలహీనుడు ఏం చేయలేడు. అందుకే వేదం కూడా మాటిమాటికి బలాన్ లోకాస్థిష్టతి బలముపాస్వేతి అంటుంది. బలం పెంచుకో. శక్తి, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఎకనామికల్, అన్ని విధాలుగా శక్తి పెంచుకున్నవాడే ధర్మాన్ని కాపాడగలుగుతాడు. ఆ తర్వాత ఫైనల్గా ఇంకో ప్రిన్సిపల్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనకి. ఏంటది? ధర్మం మనం ఎలా ప్రవర్తించాలి అన్నది. డోంట్ డూ వాట్ యు డోంట్ వాంట్ అదర్స్ టు డూ టు యూ. దాన్నే బైబిల్లో వాళ్ళు గోల్డెన్ ప్రిన్సిపల్ అంటారు. ఏది? డూ అంటూ అదర్స్ యాజ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ అంటూ యూ అని బైబిల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ ఐడియా మనదే, చాలా పాతది. వీళ్ళు పుట్టింది 2000 ఏళ్ల క్రితమే. ఆత్మనో ప్రతికూలాని పరీషాం న సమాచరేత్. ఆత్మనో ప్రతికూలాని పరీషాన్ న సమాచరేత్. డూ నాట్ డూ వాట్ యూ డూ నాట్ వాంట్ టు బి డన్ టు యూ. సో ఇవి ధర్మం గురించి కొన్ని సూక్తులు వేదవ్యాసుడిచ్చినవి. జై శ్రీరామ్.